భయపడుతూ ఉంటుంది. చెప్పు, ధైర్యంగా చెప్పు. దేవుని మహిమ పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దగ్గర పెట్టు. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు యువాంజలి. నాకు తలనొప్పి ఎక్కువ ఉండేది, మైగ్రేన్ అని. ఎక్కడ చూపించుకున్నా అది తగ్గలేదు. నేను 10th క్లాస్ చదివేప్పటి నుంచి నాకు ఆ తలనొప్పి ఉంది. కానీ ఒకసారి బాబు మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసినారు. పరిశుద్ధ తైలం నా మీద వేసి ప్రేయర్ చేసేసరికి ఆ తలనొప్పి పోయింది. మళ్ళీ ఇంకొక సాక్ష్యం ఏమంటే, నేను బాప్తిజం తీసుకోవాలి అనుకున్నాను. అది అప్పుడే దర్శనంలో కనపడింది అక్కకు. దేవుడు నన్ను బాప్తిజం తీసుకోమని చెప్పాడు. అప్పుడే నేను సిద్ధపడి పోయి బాప్తిజం తీసుకున్నా. అంతవరకు నాకు దేవుడు అంటే ఏంటో తెలీదు. కానీ ఆ బాప్తిజం తీసుకున్నాక అన్ని దేవుడు అంటే ఏంటో తెలిసింది, జ్ఞానం వచ్చింది. ఇక యేసు మహారాజు పట్టణంలో సియోను సంఘంలో బాప్తిసం పొందుతుంది. ఈ కుమార్తె పాలూరు గ్రామంలో యేసు మహారాజు పట్టణంలో పిలువబడుతున్న సియోను సంఘం ఉన్నాయి. యేసయ్యను దిగి వచ్చి సింహాసనం వేసి పరిచయం జరిగిస్తున్న పరిచర్యలో దేవుడు మాట్లాడుతూ ఈ కుమార్తెకి బాప్తిసం ఇవన్నీ చెప్పి మాట్లాడినారు. అలాగనే ఆ బిడ్డ కూడా దేవునికి లోబడి బాప్తిసం పొందుకున్న తర్వాత ఆ బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యవన బిడ్డల కొరకు దేవుడు పాలూరు గ్రామంలో దిగి వచ్చినారు. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. సాక్ష్యం ఉంటే చెప్పండి.